అందరికీ నమస్కారం. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే దొంగతనం ప్యారిస్లో జరిగింది. సో ప్రైజ్లెస్ నెపోలియన్ స్టోన్స్, ప్రైజ్లెస్ నెపోలియన్ జ్యువెలరీ అంటారు అనమాట. అంటే నెపోలియన్ ఫ్రాన్స్ను కొన్ని దశాబ్దాల క్రితం పరిపాలించడం జరిగింది. అతనికి సంబంధించిన జ్యువెలరీస్ అనేది లవర్ మ్యూజియంలో అపోలో గ్యాలరీలో ఉండడం జరిగింది. చాలా హై సెక్యూరిటీ. ఇందులోనే ప్రతిష్టాత్మకంగా మోనాలిసా అనే చిత్రం కూడా ఉంటుందన్నమాట. ప్రపంచంలోనే పేరెన్నికగన్న ఈ లావర్ మ్యూజియంలో మొన్న 2-3 రోజుల క్రితం ఒక రాబరీ జరిగింది. సో ఆ రాబరీలో నెపోలియన్ వాడే జ్యువెలరీ దాదాపు 9 రకాల జ్యువెలరీస్ ను వాళ్ళు దొంగతనం చేయడం జరిగింది. సో ఈ దొంగతనాన్ని చరిత్రకారులు ఏమని చెప్తున్నారంటే డెకేడ్ ఆఫ్ థిఫ్ట్ అనే ఒక మాట అనడం జరిగింది. అంటే ఒక దశాబ్ద కాలంలో ఇలాంటి దొంగతనం జరగలేదు. కానీ ఆ దొంగ ఎంత అంటే హై సెక్యూరిటీ, ఎంతో మంది జనాలున్న టైంలో ఒక ధూమ్ 2 తరహాలోనే అతను ఈ స్టోన్స్ నెపోలియన్ కి సంబంధించిన జ్యువెలరీస్ ను తీసుకొని కేవలం 7 minutes లో దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. అంటే అతను ఎంత ప్రొఫెషనల్స్ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం 4 minutes లో ఆ జ్యువెలరీస్ ను ఆ గ్యాలరీ నుంచి తీసుకోవడం జరిగింది. తర్వాత అతను టోటల్ గా 7 minutes లో ఈ దొంగతనాన్ని వాళ్ళు కంప్లీట్ చేసి ఎస్కేప్ కావడం జరిగింది. సో దీనిపై ప్యారిస్ గవర్నమెంట్ స్పందించింది. సో ప్యారిస్ అంటే అది ఫ్రాన్స్ గవర్నమెంట్ స్పందించింది. సో మేము చాలా తప్పు చేసాం, మా పొరపాటు ఉందని చెప్పి ప్యారిస్ పోలీసులు ఒప్పుకోవడం జరిగింది. సో ఇది ప్రపంచాన్ని మొత్తం ఒక ఆశ్చర్యకతలను చేయడం జరిగింది అనమాట. సో ఎంతో మంది కిటకిటలాడిపోతారు అనమాట ఈ లవర్ మ్యూజియం ఫ్రాన్స్ లో. ఐకానిక్, ఎందుకంటే ఫ్రాన్స్ కి వెళ్తే కంపల్సరీగా ఈఫిల్ టవర్ కి వెళ్తారు, నెక్స్ట్ లవర్ మ్యూజియం కి వెళ్తారు. ఈ 2 ప్లేసెస్ అనేది ఫ్రాన్స్ దేశానికే ఒక ఐకానిక్ ప్లేసెస్. సో ఈ మ్యూజియంలో అనేది చాలా ప్రతిష్టాత్మకమైన చిత్రాలు ఉంటాయి. మనందరికీ తెలిసిన మోనాలిసా చిత్రం ఈ లవర్ మ్యూజియంలోనే ఉంటుందన్నమాట. చాలా రకాల, అంటే ప్రపంచంలో ఒకప్పటి రేర్ జ్యువెలరీస్, అంటే అప్పట్లో వాడిన జ్యువెలరీస్ వీళ్ళు ఈ మ్యూజియంలో పెట్టడం జరిగింది. కానీ వాళ్ళు దొంగతనం చేసింది మాత్రం నెపోలియన్ జ్యువెలరీకి సంబంధించిన కిరీటం ఒకటి, జ్యువెలర్ ఒకటి, చాలా అవి ప్రపంచంలో ప్రైజ్లెస్ గా వాటిని చూపెడతారు అనమాట. ప్రైజ్లెస్, వాటిని ధర అనేది ఉండదు అనమాట. సో అంత ప్రతిష్టాత్మకమైన జ్యువెలరీని వాళ్ళు దొంగతనం చేయడం జరిగింది. సో ఇది నిజంగా ప్రపంచాన్ని మొత్తం ఆశ్చర్యకతులు చేసింది. ఎందుకంటే ఇంత టెక్నాలజీ పెరిగి ఇంత హైటెక్ గా ఉండి ఫ్రాన్స్ అనేది చాలా ఒక పెద్ద, అంటే ఒక మామూలుగా అది పోలీస్ పరంగా కానీ సెక్యూరిటీ పరంగా కానీ చాలా హై సెక్యూరిటీ ఉంటుంది అనమాట ఫ్రాన్స్ లో. సో అట్లాంటి కంట్రీలో ఈ మ్యూజియం ఇట్లాంటి ప్రతిష్టాత్మకమైన 24 గంటలు సెక్యూరిటీ, 24 గంటల అలారమ్స్ ఇవన్నీ ఉన్న మూమెంట్ లో అతను కేవలం 7 minutes లో ఈ దొంగతనాన్ని కంప్లీట్ చేసి వాళ్ళు తీసుకుపోవడం జరిగింది. సో దీన్ని నిజంగా చాలా మంది ఆశ్చర్యం చెందడం జరిగింది అనమాట. ఇంత అసలు ఆ జ్యువెలరీస్ అనేది ప్రైజ్లెస్ జ్యువెలరీస్. సో ఎప్పట్లో నెపోలియన్ ఆ దేశాన్ని పరిపాలించినప్పుడు వాటి నుంచి ఫ్రెంచ్ విప్లవం జరిగింది. సో ఇవన్నీ చాలా ఒక పెద్ద చరిత్ర ఉంటుంది అనమాట దీనికి. సో అట్లాంటి ఈ చరిత్ర కలిగిన ఈ దేశంలో వాళ్ళు వాడిన జ్యువెలరీస్ ను వాళ్ళు ఈజీగా తీసుకుపోవడం జరిగిందంటే నిజంగా ఫ్రెంచ్ పోలీసులు అనేది చాలా విఫలం చెందిరు అనమాట. సో ఇంకొకసారి మోనాలిసా చిత్రం కూడా ప్రపంచంలోని ప్రతిష్టాత్మకంగా మోనాలిసా చిత్రం కూడా ఈ గ్యాలరీలో ఉంటుంది. సో మోనాలిసా గ్యాలరీ కూడా ఒకసారి దొంగతనానికి గురి కావడం జరిగింది. కానీ మళ్ళా దాన్ని పట్టుకోవడం జరిగింది. సో మళ్ళా పట్టుకొని ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ప్రెసెంట్ గా లవర్ మ్యూజియం ని 2-3 రోజులు మూసివేయడం జరుగుతుంది. సో సందర్శకులు ఉన్న ఎవరిని కూడా ఇప్పుడు ప్రెసెంట్ గా అలౌ చేయట్లేదు. సో మరి ఆ దొంగ ఇవన్నీ జ్యువెలరీస్ తీసుకుపోయిన అసలు దొంగలు ఎవరు, ఇంకెవరు అనేది ఫ్రెంచ్ గవర్నమెంట్ పూర్తిగా దర్యాప్తు చేయడం జరిగింది. ఇంతవరకు అయితే డీటెయిల్స్ మాత్రం ఇంకా ఆ దొంగలు ఎవరు, అసలు ఎక్కడి నుంచి, అసలు ఏందనేది డీటెయిల్స్ అయితే రాలేదు. కానీ చాలా మంది అనుమానిస్తున్నారు ఏంటంటే ఆ లవర్ మ్యూజియం ఉద్యోగంలో వారు పూర్తిగా తెలిసిన వాళ్ళే ఆ దొంగలకు సహకరించి ఉంటారు, లేకపోతే అంత పాసిబుల్ కాదని చెప్పి ఒక వాదన అయితే ఉందన్నమాట. సో ఏది ఏమైనా దర్యాప్తులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.